ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన వారిని చూసి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అనెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవైన మా దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. అయా, గడిచిన పగలంతా నిరెకల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి వందనాలు. ప్రభువా, ఈ లెంట దినాలలో నీ శిలువ త్యాగాన్ని తలపోస్తూ ఉండగా మాతో మాట్లాడండి. మా హృదయాలను నీ వాక్యముతో నింపండి. పాపులమైన మమ్మల్ని ప్రేమించి మౌనంగా శిలువను మోసిన దేవా, ఈ రాత్రి మేము నీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని దయచేయండి. మా మధ్య నీ ఆత్మ సంచారాన్ని ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము వీధుల్లో వెళుతుంటే జనము తమ వస్త్రాలను, చెట్ల కొమ్మలను దారిలో పరుస్తూ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని జయధ్వానాలు చేశారు. ఆ ఆనందాన్ని ఓర్వలేక కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దించు అని అడిగారు. ప్రియులారా, యేసు ప్రభు వారి కోరికను తిరస్కరిస్తూ ఒక లోతైన సత్యాన్ని బయలుపరిచారు. దేవుని స్తుతించడం అనేది కేవలము మనుషుల ఎంపిక మాత్రమే కాదు, అది సృష్టి యొక్క బాధ్యత. రాళ్ళు జీవము లేనివి, మాటలు లేనివి. ఒకవేళ దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుషులు ఆయన స్తుతించకుండా మౌనముగా ఉంటే, ఆ నిర్జీవమైన రాళ్ళు కూడా మాట్లాడి ఆయన మహిమను చాటుతాయి. దేవుడు మనకు ప్రాణాన్ని, స్వరాన్ని ఇచ్చింది ఆయనను కీర్తించడానికే. మనం మౌనముగా ఉంటే సృష్టి తన ధర్మాన్ని నెరవేరుస్తుంది, కానీ మనము ధన్యులము కాలేము. ప్రియులారా, దేవుడు ఏదైనా చేయగలడు, ఎలా అయినా ఆయనకు మహిమ తెచ్చుకోగలడు. ఆయన ఈ లోక సృష్టికర్త. ఆయన ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి పోటీపడలేదు. ఈ రాత్రిన పరిస్థితులు క్రైస్తవ్యమునకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఈ లోకంలో విశ్వాసిగా జీవించడం కష్టమే. ఈ బాధలు, కష్టాలు మాకెందుకు అని అనుకునేవారు ఉన్నారు. మనుషులకు భయపడి యేసు ప్రభును వదులుకోవాలి అనుకుంటున్నారు. అయితే వాక్యము సెలవిస్తుంది, ఈ లోకములోని క్రైస్తవ వ్యతిరేకులు ఏదో చేశామో, ఏదో సాధించామని అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఆయన ఒక మాట పలికితే చాలు, పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఇంతవరకు పరిశుద్ధ గ్రంథాన్ని దూషించిన వారే బైబిల్ని పట్టుకొని సువార్త చెప్పారు. దేవుడు ఎవరినైనా మార్చగలడు. ఎంతటి వారైనా ఆయనకు సాటిరారు. ఈ రాత్రి బహుశా ఈ లోక పరిస్థితులను చూసి నీ విశ్వాసములో అటూ ఇటూ అయిపోతున్నావేమో. అమ్మో, క్రైస్తవునిగా జీవించడము, క్రైస్తవురాలిగా బ్రతకడము కష్టము అనుకుంటున్నావేమో. ఈ ఆలోచనను నీ నుండి తీసేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి భయంకరమైన పరిస్థితులనైనా అనుకూలముగా చేయగలడు. ఈ రాత్రి వాక్య భాగములో చూస్తే యేసయ్య శిష్యులు ఆయనను స్తుతిస్తున్నారు. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేస్తున్నారు. ఇది వింటున్న పరిసయ్యులు కొందరంటున్నారు, వారిని నిశ్శబ్దముగా ఉండమని గద్దించమని ప్రభుతో అన్నారు. దానికి గాను ఆయన సమాధానం ఏంటి అంటే, వారు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని. అంటే మనుషుల నోర్లు మీరు మూసేస్తే, వారిని భయపెట్టో, వారిని బెదిరించో, ఆశ చూపించో, వారిని స్తుతించకుండా ఆపితే రాళ్ళు స్తుతిస్తాయని అంటున్నారు. రాళ్ళు మాట్లాడగలవా?
రాయికి జ్ఞానముందా? రాళ్ళు దేవుని కార్యాలు చూశాయా? రాళ్ళసలు జీవులు కాదు కదా, అయినా అవి స్తుతిస్తాయి, కేకలు వేస్తాయని ప్రభు చెబుతున్నాడు. అంటే దేవుని సువార్త ఆగేదే లేదు. ఆయన మాటలు ప్రకటింపబడకుండా ఆపగలిగేది లేదు. అధికారము చూపించిన, మరణ భయము కలగజేసిన, జ్ఞానము ప్రదర్శించిన ఏదైనా కానివ్వండి, ఆయన మాటలు ప్రకటింపబడుతూనే ఉంటాయి. మనం ఆత్మీయముగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే రాళ్ల వంటి మనుషులు కూడా దేవుని స్తుతిస్తారు. అంతవరకు శిష్యులే ఆయన్ని పొగుడుతున్నారు. వారంటే ఆయనతో ఉన్నవారు గనక, ఆయన కార్యాలు చూశారు గనక కేకలు వేస్తున్నారు. మరి ఇతరులకు ఏమి తెలుసు? కఠినస్థులు ఎలా దేవుణ్ణి స్తుతిస్తారు? అది సాధ్యము కాదా? అది అసాధ్యము కాదా? మన వలన కాదు కదా. కాని దేవుడు చేస్తాను అని అంటున్నాడు. ఆయన మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది అని వాక్యము సెలవిస్తుంది. ఈ రాత్రిన బహుశా నీకు సహాయము రాకుండా నిన్ను కృంగదీయాలని, నిన్ను మానసికంగా దెబ్బతీయాలని, నీ యొక్క వ్యక్తిత్వమును దెబ్బతీయాలని, నిన్ను అనారోగ్యము పాలు చేయాలని, నిన్ను అప్పుల పాలు చేయాలని, నీకు ఎవరి నుండి ఏ సహాయము ఉండకూడదు అని, నువ్వు బాగుపడకూడదు అని నీ విరోధులు నిన్నాపేసి ఉండొచ్చు. అయినా నువ్వు భయపడొద్దు. దేవుడు రాళ్ల ద్వారా మాట్లాడించగలడని వాక్యము జ్ఞాపకము చేసుకో. అన్నీ మూసివేసినా సరే దేవుడు సహాయమును నీకెటువైపు నుండైనా సరే పంపించగలడు. నీ శత్రువులు బలము చూపించినా, డబ్బాశ చూపించినా సరే నువ్వు ముందుకు సాగకుండా ఏదీ ఆపదు. ఆయన అవసరమైతే వస్తువుల ద్వారా కూడా నీకు సహాయం చేస్తాడు. సృష్టి ద్వారా నీకు సహాయం చేస్తాడు. నోరు లేని మూగజీవుల ద్వారా నిన్ను విడిపిస్తాడు. మందులేని రోగమునైనా ఆయన నయము చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరు మాకు తోడు లేరని, అందరూ వదిలేసి ఒంటరిని చేశారని అసలే భయపడవద్దు. దేవుడు నీకెలా అయినా సహాయం చేస్తాడు. నీ అభివృద్ధిని ఆపలేరు, నీ స్వస్థతను ఆపలేరు, నువ్వు చేయాలి అనుకున్న ఏ కార్యాన్ని వారు ఆపలేరు. ఎందుకు అంటే నీకు సహాయము పంపేది మనిషి కాదు, దేవుడని విశ్వాసముతో ధైర్యముగా జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, రాజు అనే ఒక సహోదరుడు ప్రభు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నాతో పంచుకున్నాడు. ఒకప్పుడు తను కేవలము పేరుకే క్రైస్తవుడని, ఆదివారము మందిరానికి వెళ్ళడము, వాక్యము వినడము తప్ప తన దైనందిన జీవితంలో దేవుని గురించి ఎవరికి చెప్పేవాడు కాదు. తన స్నేహితుల మధ్య గాని, తను పనిచేస్తున్న కార్యాలయంలో గాని తన నోరు ఎప్పుడు మూతపడే ఉండేదంట. భయము, లోకపు మర్యాదలు తన్ను మౌనముగా ఉంచాయి. ఒకరోజు లెంట్ దినాల ప్రార్థనలో లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వాక్యము తన హృదయాన్ని బలముగా తాకింది. మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అన్న ఆ మాట వినగానే తన గుండె జల్లుమంది. తను ఆలోచించాడు, దేవుడు తనకు ప్రాణాన్నిచ్చాడు, మాటను ఇచ్చాడు, రక్షణిచ్చాడు. కాని తను మౌనముగా ఉంటే ఆ జీవము లేని రాళ్ళు ఆయనను స్తుతిస్తాయా? అంటే నేనొక రాయి కన్నా కృతజ్ఞత కూడా నాకు లేదా అని తనలో తాను కుమిలిపోయాడు. ఆ రాత్రే తను మోకరించి ప్రభుని అడిగాడు, ప్రభువా, నన్నొక మూగరాయిలా ఉండనివ్వొద్దు, నీవు నా కోసము చేసిన త్యాగాన్ని ప్రకటించే గొంతుకగా నన్ను మార్చు అని ఆ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తరువాత తనలో ఒక తెలియని ధైర్యము వచ్చింది. మరుసటి దినము నుండే తన ప్రవర్తన మారింది. తనను హేళన చేస్తారేమో అన్న భయము పోయింది. తన కష్టాల్లో తనను ఆదుకున్న దేవుని ప్రేమను తన తోటి వారితో పంచుకోవడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరముగా తను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తన చుట్టూ ఉన్నవారు కూడా దేవుని వైపు తిరగడం ప్రారంభించారు. తను మౌనముగా ఉన్నప్పుడు రాయిలా కఠినంగా ఉన్న తన హృదయం ఇప్పుడు స్తుతితో నిండిన సెలయేరులా మారింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి కాలంలో మనం ఆలోచిద్దాం. దేవుడు మనల్ని రాళ్ల కంటే
గొప్పగా సృష్టించాడు. మనం మౌనముగా ఉంటే సృష్టి తన ధర్మాన్ని నెరవేరుస్తుంది. కానీ మనము దేవుని దీవెనలు కోల్పోతాం. ఈ రాత్రే ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఊరకుండను, నా దేవుని గొప్పతనాన్ని చాటి చెప్తానని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సాక్ష్యము ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేలులను దాచుకోకూడదు. మన మాటలు రాళ్ల కంటే శక్తివంతమైనవి కావాలి. లెంట్ కాలం అంటే కేవలము ఉపవాసం మాత్రమే కాదు, మన స్వరాన్ని దేవునికి అంకితము చేయడము కూడా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవుడు నీకిచ్చిన ధన్యతను నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన నీకోసం సిలువలో రక్తాన్ని చిందించింది నీ మౌనాన్ని చూడటానికి కాదు, నువ్వు ఆయన ప్రేమను ప్రకటించడానికే. ఎన్నోసార్లు దేవుని సాక్షులుగా ఉండాల్సిన చోట మనం మౌనముగా ఉండిపోతున్నామా? దేవుని స్తుతించాల్సిన పెదవులతో లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నామా? నిర్జీవమైన రాళ్ళు కేకలు వేయకముందే జీవమున్న నీవు నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించు. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునట్లుగా నన్ను మార్చు అని అడుగుదాం. ఈ క్షణమే నీ పాపాలను ఒప్పుకొని ఆయన వైపు తిరగడానికి ఇదే సమయం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రకటించే బిడ్డలుగా మనముండుటకు అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే మోకరించి లేదా నిలబడి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృప కనికరములు కలిగిన మా దేవ, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి నీవు మాకు అందించిన జీవమున్న వాక్యమును బట్టి వందనాలు. మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయును అని నీవు చెప్పిన మాట మా కళ్ళు తెరిపించింది. ప్రభువా, నీవు చేసిన మేలులను తలపోస్తూ నిరంతరము నిన్ను స్తుతించే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మాలో ఉన్న అపనమ్మకాన్ని, భయాన్ని, మౌనాన్ని తొలగించు. ఎల్లెంటి దినాలలో నీ సిలువ వైపు చూస్తూ మా జీవితాలను నీకు అర్పించుకుంటున్నాం. అయ్యా, వాక్యము విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. రాత్రి కాలమంతా కాపుదల ఉంచమని, రేపటి నూతన దినాన్ని చూడగలిగే కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరుని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి
ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.